ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా కొనసాగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి జై కొట్టారు. పీపుల్స్ పల్స్, కొమిడో, చాణక్య స్ట్రాటజీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి ఢిల్లీ ఓటర్లు జై కొట్టినట్టు వెల్లడైంది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నట్టు సర్వే సంస్థలు తేల్చాయి. పీపుల్స్ పల్స్ సర్వేలో బీజేపీకి 51 నుంచి 60 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 స్థానాలు, కాంగ్రెస్తో పాటు ఇతరులు ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్లో తేల్చగా, చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో బీజేపీకి 39 నుంచి 44 స్థానాలు, ఆప్కు 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్ 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించనున్నాయని చాణక్య సంస్థ ఎగ్జిట్ పోల్లో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. ఓటీ శ్రీహరి. శ్రీనివాస్, ఢిల్లీలో ఇప్పటి వరకు ఏదైతే పోలింగ్ ప్రక్రియ ముగిసింది, సో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఢిల్లీ పైన ఈసారి జెండా ఎవరు ఎగరవేయబోతున్నారనేది అత్యంత ఉత్కంఠగా కొనసాగింది. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వేల ప్రకారం ప్రస్తుతం ప్రాథమికంగా మనం చూస్తే పీపుల్స్ పల్స్ అలానే నిర్వహించినటువంటి సంస్థ ఏదైతే సర్వేలో 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతోంది అనేది వీరిస్తున్నటువంటి సర్వే. మొత్తానికైతే మాత్రం ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం కోసం ఆప్ తీవ్రంగా కృషి చేసింది. ప్రజలకు ఏదైతే ఉచిత వాగ్దానాలు వర్షం కురిపించింది. మొత్తానికి వారు మళ్ళీ హ్యాట్రిక్ విజయం సాధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు 27 ఏళ్ల ముందు వరకు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న పరిస్థితి, తర్వాత ఇప్పుడు అధికారంలోకి రావాలని చెప్పి వీరు కూడా ప్రయత్నం చేశారు. ఇంకొక వైపు 15 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఢిల్లీలో ఎలా అయినా సరే విజయం సాధించాలని చెప్పి మొత్తానికి త్రిముఖ పోటీగా అన్నట్లుగా సాగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆప్ బీజేపీల మధ్య హోరాహోరీగా మాత్రం ఫైట్ అయితే మాత్రం కొనసాగింది. మొత్తానికి ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వే ఫలితాలు చూస్తుంటే ఢిల్లీలో ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతోందా, లేకపోతే ఆప్ మాత్రమే తమ హవాను కొనసాగించబోతోందా అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడిప్పుడే సర్వే సంబంధించినటువంటి సంస్థల తమ యొక్క ఫలితాలను కూడా వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే పీపుల్స్ పల్స్ అలానే కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. సో మిగిలినటువంటి సంస్థల యొక్క సర్వే ఫలితాలేంటి, ఎలాంటి పరిస్థితి, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఈసారి పోలింగ్ పర్సంటేజీ కూడా పెరిగినటువంటి పర్సంటేజీ ఏ రకంగా ఉండబోతోంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 699 మంది అభ్యర్థులు ఈసారి బరిలో కూడా దిగినటువంటి పరిస్థితి. సో 1,56,00,000 ఓటర్లు పైగా ఉన్నటువంటి ఢిల్లీలో ఈసారి పోలింగ్ పర్సంటేజీ పెరిగిన నేపథ్యంలో ఇది ఎవరికి అనుకూలం కాబోతోంది, ఎవరికి ప్రతికూలం కాబోతోంది. ఉచిత వాగ్దానాలు మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కూడా ఈసారి ఉచిత వాగ్దానాలకు కూడా తెరలేపినటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రభావం ఉండబోతోందో కూడా మనం చూస్తున్నాం. సో మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా లైవ్ లో ఉన్నారు. ఇంకొక వైపు కేకే సర్వే కూడా సంస్థ సర్వే యొక్క రిజల్ట్స్ కూడా ఢిల్లీ పైన వస్తుంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. आम आदमी पार्टी टाइट फिट, दैट मींस आम आदमी पार्टी थोड़ा आगे है, पर बीजेपी अच्छा टाइट फाइट दे रहे हैं इसमें. तो these are the 6 seats, and if you come to BJP, 3 seats are favoring to BJP, but आम आदमी पार्टी भी उधर टाइट फाइट दे रहे हैं. So these are the total 3 seats from the BJP. So we'll see sections wise. For suppose there are few constituencies where Muslim population, that means Muslim population ఎక్కువ ఉన్న సీట్లు ज्यादा है, तो वो पूरा ये 10 है, 10 का 10 पूरा आम आदमी पार्टी का फेवरेट है. पर फिर भी सिर्फ एक गांधीनगर बीजेपी जीतने का चांसेस है. बाकी पूरा आम आदमी पार्टी हाथ को जा रहे हैं. और हम देखेंगे SC रिजर्व सीट्स, पूरा SC रिजर्व सीट्स में और मंगोलपुरी ये पूरा ये सिर्फ 2 ये రెండు మాత్రమే, అంటే SC రిజర్వ్ సీట్స్ లో ఈ రెండు మాత్రమే కేవలం బీజేపీ కైవసం చేసుకుంటుంది. మిగతా సీట్లన్నీ पूर्तिगा SC रिजर्व सीट्स अने आम आदमी पाई कैंसिल చేసుకునే ఆస్కారం ఉంది. और एक चीज हमें ऑब्जर्व किया, देश में हर एक पार्टी अगर जीत रहे तो उनका जो भी लीडर्स है, टॉप लीडर्स है, उनका जीतने का चांसेस 100% रहता. ఇంకో విషయం మేము అబ్జర్వ్ చేసిందంటే ఎక్కడైనా పొలిటికల్ పార్టీ 100% బాగా గెలిచే అవకాశం ఉందంటే దాంట్లో ఉన్న టాప్ లీడర్స్ 100% గెలుస్తారు. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ. न्यू दिल्ली सीट अरविंद केजरीवाल जी और जंगपुरा सीट सिसोदिया जी
और Kalka ji seat, Atishi ji, current CM. These three seats are very, very, very tough fights, and they are going a very tough battle. In these three may lose. In these three, two may lose. In these three, one may lose. But these three people are getting very, very, very tough fights from the BJP candidates, and this is happening only in New Delhi because ఎక్కడైనా ఒక పొలిటికల్ పార్టీ గెలుస్తుందంటే దాని ఫేవరింగ్ ఉన్న టాప్ లీడర్ సిట్టింగ్ సీఎం కావచ్చు, అవబోతున్న సీఎం కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, వీళ్ళంతా ఖచ్చితంగా గెలిచే పొజిషన్ లో ఉంటారు. బట్ ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఇన్ ది న్యూ ఢిల్లీ, where these people are having very, very tough fight, and compared to Kejriwal seat and Atishi ji and Sisodia ji seat are very, very tough fight. They are fighting very tightly. They may lose or they may win. Depends upon these final 2 days or 1 day, whatever happening in current situation. So anything can happen. Sisodia ji or Atishi ji, they may lose. Only this can happen. చూస్తున్నాం మనం కేకే సర్వే తమ యొక్క ఫలితాలను కూడా వెల్లడిస్తుంది. ఢిల్లీలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, మైనార్టీలు ఉన్న చోట ఆప్కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక వైపు ఆప్కు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈసారి టైట్ ఫైట్ ని ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఎవరికి దక్కబోతోంది, ఢిల్లీలో జెండా పాతేది ఎవరు అనేటువంటి అంశంలో మాత్రం ఖచ్చితంగా కొంత ఆప్కు అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు భారతీయ జనతా పార్టీకి కూడా ఛాన్స్ ఉందని